వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. గురు బ్రహ్మా గురుర్విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అందరికీ జై శ్రీరామ్. ఈరోజు 7వ శ్లోకం హనుమాన్ చాలీసాలో విద్యావాన గుణీయతి చాతుర్ రామకాజక వివేకో ఆతుర్. విద్యావాన గుణీయతి చాతుర్. ఆంజనేయ స్వామి విద్య ఎవరి దగ్గర నేర్చుకున్నారండి? సూర్యనారాయణమూర్తి దగ్గర విద్య నేర్చుకున్నారు ఆయన. సూర్యనారాయణమూర్తి దగ్గర విద్య నేర్చుకోవడం అంటే అంత సామాన్య విషయం కాదు. సూర్యుడు ఎప్పుడూ కదులుతూ ఉంటారనమాట. ఆయన ఎంత వేగంగా కదులుతూ ఉన్నారో అంత వేగంగా వెనక్కి వెళుతూ పాఠం వింటూ నవవ్యాకరణ పండితుడు అయ్యారు ఆంజనేయ స్వామి వారు. ఆంజనేయ స్వామికి సూర్యనారాయణమూర్తికి బాగా అటాచ్మెంట్ పెరిగిపోయిందంట. ఈ బాలుడు ఎంత వినయంతో ఎంత చక్కగా విద్య నేర్చుకుంటున్నారు అనేసి సూర్యనారాయణమూర్తి అనుకున్నారంట. ఇతను ఏదైతే నేర్చుకుంటాడో మళ్ళీ మర్చిపోవాలి, మళ్ళీ నా దగ్గరికి వస్తాడు, మళ్ళీ ఇతనితో చెప్పాలి అనేసి సంభాషణ అలా ఇద్దరి మధ్య అలా పెరిగిపోయిందనమాట. అలా ఉండగా ఒకానొక రోజున ఆంజనేయ స్వామి అంటారంట, స్వామి నేను పొద్దున్న నేర్చుకుని సాయంత్రం మర్చిపోతున్నాను, నేను వేరే పనులు చాలా చేసుకోవాలి, దయచేసి నన్ను వదిలేసేయండి అని చెప్తారంట. అప్పుడు ఆ సూర్యనారాయణమూర్తి చెప్తారంట, ఎవరైతే విద్యార్థులు నిన్ను పూజిస్తారో వాళ్ళ విద్య వాళ్ళ జీవితంలో మర్చిపోరు అనేసి. కాబట్టి విద్యార్థులు ఎక్కువ కూడా అందరు విద్యార్థులు కూడా ఆదర్శం ఆంజనేయ స్వామిని తీసుకోవాలన్నమాట. కాబట్టి అందరూ కూడా విద్యావాన గుణీయతి చాతుర్, చాలా చాతుర్ అనమాట. ఒకానొక రోజున రావణాసుడు చండీ యాగం చేస్తున్నాడట. చండీ యాగం చేసేస్తారు అన్నప్పుడు ఆంజనేయ స్వామి వెళ్ళి అందరూ కన్ఫ్యూజ్ చేస్తారు, చాలా చాతుర్. ఇది ముందా హారిని కారిని, ఇది ముందా అదేం కథలా, ఈ స్తోత్రం ముందా అన్నట్టుగా ఆయన చాలా చాతుర్ అనమాట. రామ కాజికవి వేకు అతను రామ కార్యానికి ఎప్పుడూ కూడా ఆయన తపన పడుతూ ఉంటారనమాట. రామ కార్యం చేస్తూ ఉండాలి, రామ కథ వింటూ ఉండాలి అన్నట్టుగాను. సో విద్యావాన గుణీయతి చాతుర్ రామ కాజకవి వేకో ఆతుర్. మరొక్క రోజు మరొక్క శ్లోకంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. జై శ్రీరామ్, జై హనుమాన్, జై గోమాత, జై సనాతన హైందవ ధర్మం.